ప్రతి ఆలోచనలోనూ, అభిప్రాయంలోనూ, అడుగులోనూ ఆమెనే నాకు తోడుంది. ఈ రోజు నుండి నేను ఒక్కడినే. ప్రేమలో ఉన్నంత వరకు ఎవరూ గుర్తురారు, ప్రేయస్ తప్ప. ప్రేమ ఫెయిల్ అయ్యాక మాత్రం ఎవరిని గుర్తుంచుకోవాలనిపించదు, నాతో సహా. రెండు నెలల క్రితం కార్తిక్ గారు లవ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకుంటే, లవ్లో ఫెయిల్ అయితేనే సూసైడ్ చేసుకోవాలా అని వాడి మీద నాకు చిరాకు వచ్చింది. ఈరోజు నా లవ్ ఫెయిల్ అయ్యాక తెలుస్తుంది, ప్రేమలో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ప్రేయస్ ఉన్నంత వరకు చాలా స్వీట్గా ఉంటుంది. ఆమె దూరం అయ్యాక మాత్రం చాలా భారంగా ఉంటుంది. దానికి భరించడం కన్నా తలంచడమే మంచిది. ప్రేమలో సక్సెస్ అయితే అందరికీ చెప్పుకుంటాం, ప్రేమలో ఫెయిల్ అయితే మాత్రం బాగా మనలోనే ఉంచుకుంటాం. పుట్టుక చావు ఎవరి చేతుల్లో లేవంటారు, కానీ నా చావు నా చేతిలోనే ఉంది. ఎవరు? బాధలో కళ్ళ నిండా కన్నీళ్ళతో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, అట్లా చూడు. నువ్వు అవును, నేనే నువ్వు, నేనే నీ అంతరాత్మ. ఏం చేస్తున్నావారా? సిగ్గుందా? కానీ అది ఆపు, అంతా నాకు తెలుసు. అరే, మనిషికి 1 నుండి 5 వరకు అమ్మ లాలన కావాలి, 5 నుండి 10 వరకు ఆడుకోవాలి, 10 నుండి 2 వరకు చదువుకోవాలి, 25కి జాబ్లో ఉండాలి. ఆ తర్వాత నిన్ను పెంచిన వాళ్ళకి తోడుగా ఉండాలి, ఈ ప్రేమ పంచుకున్న వాళ్ళకి తోడునివ్వాలి, ఆ ప్రేమ పంచుకుని పుట్టిన వాళ్ళని పెంచాలి. ఇవన్నీ జరగాలంటే బతికుండాలిరా. అరే, కోట్లు ఖర్చు పెట్టి తీసే అంతరిక్ష ప్రయోగాలే ఫెయిల్ అయితే ఎవడో ఫీల్ అవ్వట్లేదు. లవ్ ఫెయిల్యూర్ అయితే ఫీల్ అయ్యి పోతావు. ఎన్ని రోజులురా? ఎన్ని రోజులు ప్రేమ? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ప్రేమ పోతే నువ్వు చచ్చిపోతావు. 22 సంవత్సరాలు పెంచారు, నువ్వు పోతే వాళ్ళు ఏమనుకోవాలి? ఏమైపోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించావా? కానీ ఎందుకంటే పుట్టక చావు ఎవరి చేతుల్లో లేదు. అతిథులని వాళ్ళు జీవితంలో ఆనందాన్ని పంచుకోవడానికి రావాలి, కానీ జీవితం అంటే ఏంటో చెప్పడానికి రాకూడదు. మీ జీవితంలో ఇలాంటి అతిథులు రాకూడదని కోరుకుంటున్నాం.